హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఆ జాగ్రత్త అయితే చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి శారీలో వచ్చిన లైనింగ్ బ్లౌజ్. నేను ఇప్పుడు శారీ మీకు చూపిస్తున్నాను. ఇది పళ్ళు, ఇది గ్రీన్ బార్డర్. ఇప్పుడు మనకి శారీ అంతా కూడా ఈ డిజైన్ వచ్చింది. ఇప్పుడు మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు అది కూడా గ్రీన్ కలర్, అదే కలర్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది, బార్డర్ వచ్చింది. ఇలా బార్డర్ వస్తే మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవచ్చు. తడిపి ఆరబెట్టిన క్లాత్ అయితే తీసుకోండి. బ్లౌజ్ ఎప్పుడు కూడా లైనింగ్కి కాటన్ లైనింగ్ తీసుకొని మనం తడిపి ఆరబెట్టిన తర్వాత ఈ క్రాస్లు అవి మనం ఒకసారి సర్దుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ అవి పోయి చాలా నీట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునే విధంగా మీకు చూపిస్తాను సింపుల్ టిప్స్. ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు చాలా మంది కూడా షాప్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళుగా ఓన్గా బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మీకు కూడా చూపిస్తాను సింపుల్గా టిప్స్ అనేవి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ అయితే ముందుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ అంతా కూడా ఒకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు రెండు కొలతలు తెలిస్తే సరిపోతుంది. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ లానే స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఇదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ బ్లౌజ్తో కటింగ్ చూపించాను. ఇప్పుడు డాట్స్ కోసం మనం చూడండి బ్యాక్ పార్ట్ నడుం లూజ్తోనే మనం ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి ఈ విధంగా తీసుకోవాలి. నడుం భాగాన్ని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 2 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. చాలా మందికి కటింగ్ చేస్తున్నాము మనకి ఖర్చు ఎక్స్ట్రా వచ్చేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు కదండి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మిస్ అయిపోతారు కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలా మందికి షోల్డర్స్ జారిపోతున్నాయి, వాళ్ళకి టిప్స్ చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మీకు టిప్స్ చూపిస్తాను ఇప్పుడు ఒకే బ్లౌజ్లో కటింగ్ అనేది. మనకి షోల్డర్స్ అవి ఎలా జారిపోతాయి, ఎక్కడ టిప్స్ పాటించాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా నడుం లూజ్ ఫస్ట్ మనం మార్కింగ్ అయితే చూపిస్తాను. ముందు మనకి నడుం పైకెత్తకుండా టిప్స్ చూపిస్తాను. ఇప్పుడు మనకి బెల్ట్ వేసుకున్నాం మనం. ఈ బ్లౌజ్ వచ్చి మనకి నడుం పైకెత్తకుండా ఉండాలంటే ఇలా బెల్ట్ అయితే వేసుకోవాలి. చాలా మంది డైరెక్ట్గా తీస్తారు. అలా డైరెక్ట్గా తీయడం వల్ల మనకి చాలా మందికి నడుం పైకెత్తేస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. అది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ఒక 2 ఇంచ్ వరకు నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మీకు 2 కొలతలు అన్నాను కదండి, లూజ్ అయిపోయింది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. అలాగే నడుము పొడవు మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి 2 మార్కింగ్స్ని కూడా. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మీరు పొడవు పెట్టుకోవాలనుకున్నట్లయితే డీప్ అనేది పైకి పెట్టుకోవచ్చు, లేదా కిందకి పెట్టుకోండి 5 ఇంచ్ వరకు. మీకు వేసుకునే విధానాన్ని బట్టి డ్రా చేసుకోవచ్చు. మనకి పైకి పెట్టినా కిందకి పెట్టుకున్నా ఒకటే, మనకి ప్రాబ్లం లేదు కటింగ్ అనేది. ఇప్పుడు డీప్ వచ్చేసరికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే నడుం దగ్గర నుంచి చంక పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసరికి నేను మధ్యలోంచి కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకోండి. నేను ప్రతిదీ కూడా కటింగ్లోనే చూపిస్తాను మీకు. స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. బేసిక్ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది.
ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా ఒకసారి ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మీకు ఫస్ట్‌లో చెప్పిన విధంగా షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే టిప్స్ చెప్తానన్నాను కదండీ! ఇప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర గాని, కింద గాని ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర వేసుకోవాలి బ్లౌజ్ ఈ విధంగా. ఇప్పుడు మనకి నార్మల్‌గా బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసి ఇలా మనం మార్కింగ్ చేసేసుకుంటారు చాలామంది. అలా కాకుండా మీరు కరెక్ట్‌గా డీప్ ఎక్కడైతే ఉందో అక్కడ డీప్ దగ్గర ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ నేను హ్యాండ్ ఎక్కడ పెడుతున్నానో ఒకసారి చూడండి. ఈ విధంగా కింద పెట్టుకొని మనకి షోల్డర్ దగ్గర లూజ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా నార్మల్‌గా వదిలేస్తే మెడ పెద్దదైపోతుంది. షోల్డర్ జారిపోతుంటాయి. అలా షోల్డర్ జారుకునే వాళ్ళకి ఈ విధంగా టిప్ చూపిస్తున్నాను ఇప్పుడు. దగ్గరికి ఈ విధంగా పెట్టుకోగలిగితే మనకి కరెక్ట్‌గా షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. షోల్డర్ కూడా జారిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు లూజ్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కొంచెం పొడవు అనేది ఒక పాయింట్స్ ఎక్స్ట్రా పెంచాను. కాబట్టి ఇక్కడ కూడా ఒక పాయింట్స్ ఎక్స్ట్రా మనం కొంచెం పైకి మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్‌గా ఎంతైతే ఉందో లూజు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం స్టిచ్చింగ్ పాయింట్ కోసం కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో చంక భాగం దగ్గర లూజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచ్ కరెక్ట్‌గా ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్‌గా డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ వరకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కార్నర్‌లో ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి సరిపోతుందా లేదా అనేసి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్‌తో. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్‌గా చంక పార్ట్‌ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చింది కొంచెం. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా 2 ఇంచ్ లేదు ఇక్కడ. కరెక్ట్‌గా 2 ఇంచ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకొని క్రాస్‌గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకి నడుము సన్నగా ఉండే వాళ్ళకి ఒక సైజ్ వస్తుంది. అది చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా లావుగా ఉండేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనేది పెరుగుతుంది కాబట్టి 2 ఈక్వల్‌గా అయితే ఉండదు. పైన కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే చెక్ చేసుకున్నాను. మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌ని డిజైన్ చేసుకోండి ఇక్కడ నెక్ పార్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా అయితే చుట్టూరు క్లాత్ జరపకుండా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 10 పాయింట్స్ చూపిస్తున్నాను. లూజ్‌కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. 2 సైడ్స్‌కి కూడా అదే విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్‌తోనే మీరు డాట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్‌తో మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. అది కూడా ఒక 2 ఇంచ్ ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. మన ఉక్సులు పట్టీతోనే మెజర్‌మెంట్ ఎప్పుడు తీసుకోండి. ఎందుకంటే తాళ్ళు పట్టీతో కూడా తీసుకోవచ్చని చాలా మందికి డౌట్ రావచ్చు. తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. మెడ పట్టీ కూడా బాగా పెద్దదైపోతుంది మెడ భాగం. కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా చెక్ చేసుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం పొడవు ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా క్రాస్‌గా తీసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ పార్ట్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. అలాగే లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఒకసారి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టితో మెడ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్కి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. షేప్ బెల్ట్ దగ్గర ఇప్పుడు కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. టాప్స్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియో ఏదైతే కామెంట్ చేశారో నెక్స్ట్ వీడియో మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వారికి టిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి లోత్ అనేది చంకపాట్లో తీసుకోవాలి. ఎప్పుడు కూడా అది లోతు తీయకపోవడం వల్ల మనకి పైకెత్తి పెట్టినట్టుగానే ఫోల్డింగ్స్ వచ్చేయడం కానీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు స్టార్టింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోత్ అయితే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి తీసుకోకండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రావు, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇంకా క్లాత్ని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే ముందే తీసుకోండి, తక్కువ ఉన్నట్లయితే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్లో క్లాత్ తక్కువైనా ప్రాబ్లం లేదు, లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే కింద ఎడ్జెస్ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసుకోకుండా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే పొడవు పొట్టు వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ అంచు ఉంది కాబట్టి బార్డర్ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి మనకి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నేను ఒక 1 ఇంచ్ పెంచుతున్నాను హ్యాండ్ పొడవు. అలాగే షోల్డర్ దగ్గర పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర లూజ్ సరిపోలేదు కాబట్టి లూజ్ కోసం ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ ఉపయోగించుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూరు కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను చుట్టూరు కూడా. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి.
ఇక్కడ ఈ క్లాత్ని కట్ చేసుకోండి. మనకి ఎక్కడ క్లాత్ సరిపోతుందో అక్కడ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నాయి కాబట్టి క్రాస్ కట్ చేసేస్తున్నాను. మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కింద తక్కువ ప్రాబ్లం లేదు కాబట్టి కింద నుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా సైడ్ పెట్టుకొని 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా 4 సైడ్స్ కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు మిడిల్లో ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ రావు. మనకి ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ అనేది కొంచెం కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్లో మనం జాయింట్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. అలాగే ఇది రాంగ్ సైడ్ డ్రా చేసుకోండి, ఎందుకంటే ఒక సైడ్ మనకి తెలియడం కోసం. ఇప్పుడు మిగతా క్లాత్ని షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకు సరిపోతే వేసుకోవచ్చు, లేదా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం కింద పైన కూడా మనకి ఫోల్డింగ్ కోసం మార్కింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అయితే మనం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకొక 2 తీసుకోవచ్చు, తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి. అలాగే మెడపట్టి కోసం మనం క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే పైపింగ్ వేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అది ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది అన్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్కటి సైడ్ అనేది జాయింట్ అయితే చేసుకోండి. ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఒక 3 పీసెస్ అయితే సరిపోతుంది. ఇది హై నెక్ కొంచెం పైకి ఉంది కాబట్టి నెక్ ప్రాబ్లం లేదు. మనకి ఇంకా ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు చూసుకొని కట్ చేసుకోండి. ఇవి 2 సైడ్స్కి ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి వేసుకోవచ్చు. ఇంకా బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఇది వీడియో అనేది మెయిన్ బ్లౌజ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మెయిన్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.